రైల్వే స్టేషన్ ఇవాళ అంధకార బంధురంలో ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. లైట్స్ అయితే ఏమి వేయలేదు సికింద్రాబాద్ స్టేషన్కి. ఇది మీరు చూసుకోవచ్చు. ఇది మీకు ఫస్ట్ సికింద్రాబాద్ వీడియో అయితే ఒకసారి తీసాను నేను. అది Day 1 అప్పుడే ఫస్ట్ మేము స్టార్ట్ చేయదలుచుకున్నాం కాబట్టి సరిగా నాకు పొజిషన్ అయితే తెలియక వీడియో అన్నీ ఓన్లీ చెట్ల కొమ్మలు మాత్రమే వచ్చింది. మీరు చూడొచ్చు. ఇప్పుడు చూద్దాం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి పోయి అక్కడి నుంచి మనం బయటకు పోతాం. ఇదైతే మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వచ్చాము. సో ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఎంటర్ అవుతున్నాం రైల్వే స్టేషన్లోకి. ఏదైనా ట్రైన్ వచ్చే టైం ఉన్నప్పుడు మాత్రం చాలా బిజీగా ఉంటుంది ఇది రైల్వే స్టేషన్. చూడొచ్చు. ఇది కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది రైల్వే స్టేషన్. రినోవేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రేకులు అనేది వేయడం జరిగింది. ఇది చూసుకుంటే మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఇదంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆపోజిట్లో మీకు కాస్త పైన కనబడుతుంది సికింద్రాబాద్ మెట్రో స్టేషన్. ఇది మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇలా బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళగానే మనకు ఒకప్పుడు ఆల్ఫా హోటల్ అంటే చాలా ఫేమస్. అది ఆల్ఫా హోటల్ మీకు లైట్ల క్రాంతిలో ఎల్ఈడి లైట్ల క్రాంతిలో నిగనిగం అంటుంది కదా, అదే సికింద్రాబాద్లోని ఆల్ఫా హోటల్. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ఫేమస్ హోటల్ అది, ఈ ఆల్ఫా హోటల్. ఇప్పుడు మన గూగుల్ స్ట్రైట్గా చూపిస్తుంది కాబట్టి మనం కూడా స్ట్రైట్గానే వెళ్దాం. కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటుండాలి సికింద్రాబాద్ కాబట్టి. ఇక్కడి నుంచి మనం చూసుకున్నట్టయితే ఇది మీకు మళ్ళీ రిపీట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఇది కూకట్పల్లి, పటాన్చెరు, మియాపూర్ వెళ్ళే బస్ స్టాండ్. అండ్ ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి బొల్లారం, అల్లు వెళ్ళి బస్ స్టాండ్. రైట్ సైడ్కి వచ్చేసి గురునానక్ ఉంటుంది. సో ఇది మనం మెట్రో ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తూ ఉన్నాము. మెట్రో దారి. మనకైతే ఇది 43 మినిట్స్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ పీనుగుల మల్లన్న దేవస్థానం అని రోడ్డు మీదనే ఉన్నది. ఒకప్పుడు చిన్నగా ఉంటుండే. ఇది రైట్ సైడ్ వచ్చేసి మనకు అంజలి థియేటర్ అని ఒకప్పుడు ఉంటుండే, అది కూలగొట్టేశారు. చాలా ఫేమస్ అది. రీసెంట్లీ ఇక్కడ ఒక హోటల్ అవుతుంది. ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఎలక్ట్రికల్ షోరూమ్ ఉంది. పైన లాడ్జ్ ఉంది, కింద ఎలక్ట్రికల్ షోరూమ్లో ఫైర్ అంటుకొని కాస్త అప్పుడు మంటలు అయితే చేశాయి. ఒకరు చనిపోయారు అప్పుడు దాంట్లో. ఇది వచ్చేసి మనం ఇంకా కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మీకు రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ అని కనబడుతుంది. రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్. సో ఇది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసు సికింద్రాబాద్ ఏరియా. అండ్ ఇలాగ కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ అయితే మనకు మనోహర్ థియేటర్. ఇది ప్రశాంత్ థియేటర్ అనేది ఇక్కడ ఉంది. ప్రశాంత్ థియేటర్ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకు క్లాక్ టవర్. ఇప్పుడు మనం క్లాక్ టవర్ దగ్గరికి వచ్చాము. క్లాక్ టవర్ ఇది క్లాక్ టవర్. మనకి రైట్ సైడు హైదరాబాద్కి వచ్చిన చాలామంది కూడా ఈ క్లాక్ టవర్ దగ్గర ఆగుతూ ఉంటారు. ఈ క్లాక్ టవర్ దగ్గర అప్పుడు బ్రిటిష్ కాలం నాడు చేసిన ఒక క్లాక్ టవర్ అయితే ఉంటుంది. ఇక్కడ క్లాక్ ఉంటుంది. లెఫ్ట్కి వచ్చేసి వెస్లీ చర్చ్ సికింద్రాబాద్. మనం ఇప్పుడు రైట్కి పోతాం. రైట్కి పోయి యూటర్న్ తీసుకొని, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ మళ్ళీ మనకు ఫ్లైఓవర్ ఉంటుంది కాబట్టి ఫ్లైఓవర్ ఎక్కాల్సి వస్తుంది.
ఇది క్లాక్ టవర్ చుట్టూరా తిరుగుతున్నాం మనం. మొత్తానికి కొంచెం ముందుకు వస్తే మనకి చూడవచ్చు. రైట్ సైడ్ మళ్ళీ వెళ్తే మళ్ళీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోకి వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్తే మనం సికింద్రాబాద్లోని సంగీత్ థియేటర్ దగ్గరికి వెళ్తాము. అలా కాకుండా మనం లెఫ్ట్కి వెళ్తాం. లెఫ్ట్కి వెళ్తే మన రూట్ వచ్చేసి లెఫ్ట్. ఈ లెఫ్ట్లో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీ ఎల్లమ్మ రేణుకా దేవాలయం అని ఉంది. ఈ చిన్న గల్లీలో నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఇక్కడ మనకి యశోద హాస్పిటల్ అయితే ఉంటుంది. హాస్పిటల్ క్లాక్ టవర్, అది జూబ్లీ మెట్రో స్టేషన్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి న్యూ గవర్నమెంట్ కాలేజ్. మన సినిమా యాక్టర్ శ్రీహరి గారు చనిపోయారు, ఇప్పుడు లేరు. సినిమా యాక్టర్ శ్రీహరి గారు చదువుకున్న కాలేజ్ అది. సో ఇలాంటి విలువలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మనకు హరిహర కళాభవన్ ఉంటుంది. సో అలా చూసుకోవచ్చు. అలాంటి విధవలు ఆ సౌండ్ తోటి డిస్టర్బెన్స్ తోటి నన్ను అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఇది హరిహర కళాభవన్. హరిహర కళాభవన్ ఇక్కడ ట్రాఫిక్ పడింది, మనం ఆగాల్సి ఉంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైం కాబట్టి ట్రాఫిక్ అనేది ప్రాబ్లం చాలా ఉంటుంది. హరిహర కళాభవన్ బస్సులు కూడా ఫుల్ ర్యాష్గా ఉంది. లాక్డౌన్లో అయితే మొత్తం అన్నీ క్లోజ్ అయిపోయినాయి. తర్వాత లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఇది కూడా ఓపెన్ చేశారు. కానీ అప్పటికే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. 2-3 బ్యాచ్లు రిలీజ్ అయిపోయినాయి. ఆ తర్వాత ఎప్పుడో మెసేజ్ పంపించామన్నారు ఒకసారి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు. సో మీ బైక్ వచ్చింది తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు తీసుకున్నాను. రైట్ సైడ్ అంతా కూడా మనకు పెరేడ్ గ్రౌండ్ ఉంటుంది. రైట్ సైడ్ పెరేడ్ గ్రౌండ్. ఇది ప్యాట్నీ బస్ స్టాప్. ప్యాట్నీ బస్ స్టాప్. మహిళలు ఎంతో సేపటి నుంచి పర్టికులర్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ సాయంత్రం అయిన వెంటనే రష్ ఉంటుంది కాబట్టి కొన్ని బస్సులు అయితే బస్ స్టాప్లో ఆగుతాయి. కొన్ని బస్సులు బస్ స్టాప్లో ఆగకుండా కాస్త ముందుకు వెనక్కి ఆపుతూ ఉంటారు. అంటే ట్రాఫిక్ అడ్డం వచ్చో లేకపోతే బస్సు ఫుల్ అయ్యో దాంతో పాపం ఇందాక మనం చూసాం కదా మహిళా మండలి, వారి ముఖంలో అయితే ఆత్రత, అయ్యో పిల్లలు ఇంటికి వచ్చారో లేదో, స్కూల్ నుంచి తిన్నారో లేదో, ఇలా రకరకాల టెన్షన్ తోటి అయితే ఉంటారు. ఈ బస్సు కాస్త మిస్ అయిపోతే ఎలా అనే ఆత్రం ఆమె లోపల కనబడింది. అయినా ఈ పరిస్థితిలో ఇవన్నీ పట్టించుకునే స్థితి కాదు కాబట్టి ఎవరి దారి వాళ్ళు అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మనము రోడ్డుకి లెఫ్ట్కి పెట్టుకుంటే ప్యారడైజ్కి వెళ్ళిపోతుంది. కానీ మనం ఏం చేస్తామంటే రైట్కు ఫ్లైఓవర్ ఎక్కుతాం. ఫ్లైఓవర్ ఎక్కితే మనకు కాస్త ట్రాఫిక్ క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే లెఫ్ట్లో సిగ్నల్ ఉంటుంది కాబట్టి మనకు ఇప్పుడు చూడండి, ఇది మనం ప్యారడైజ్ ఫ్లైఓవర్ అనేది పైకి ఎక్కాము. ప్యారడైజ్ ఫ్లైఓవర్ నుంచి మనం ఏమంటే వెళ్తున్నాము. రైట్ సైడ్ ప్యారలల్గా మెట్రో కూడా ఉంది. మెట్రో ట్రాక్ కూడా ఉంది. అండ్ మెట్రో ట్రాక్ పైన మీకు కనబడుతుంది మెట్రో స్టేషన్. అది కూడా ప్యాట్నీ మెట్రో స్టేషన్, ప్యారడైజ్ మెట్రో స్టేషన్ అంటారు. ఇది ప్యాట్నీ ప్యారడైజ్ రెండు దగ్గరనే ఉంటాయి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇదేమో ప్యారడైజ్ మెట్రో స్టేషన్. మనము మొన్న వీడియోలో చూసుకున్నాం. మొన్న వీడియోలో మనము లైన్స్ భవన్కి వచ్చామన్నమాట. లైన్స్ భవన్ కింది నుంచి అలా వెళ్ళాము. అక్కడ మనకి లైన్స్ భవన్ ఉంటుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నాం, లెఫ్ట్కి వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్తున్నాం. లెఫ్ట్ సైడ్ ప్యారడైజ్ హోటల్, లైన్స్ భవన్ చూపెట్టాను అప్పుడు మీకు. ఇప్పుడేమో మనం అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్గా వెళ్తున్నాం. సో లెఫ్ట్ సైడ్ యాత్రి హోటల్ అని ఉంది, టూరిజం వాళ్ళది.
రైట్ సైడ్ అంతా కూడా పెరేడ్ గ్రౌండ్. ఇక్కడ రైట్ సైడ్ మీకు క్రికెట్, హాకీ అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. డే టైంలో ఎప్పుడన్నా మీకు చూపిస్తాను. అది యాత్రి నివాస్, యాత్రి భవన్ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంది. ఎప్పుడన్నా హైదరాబాద్కి వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా నేను చుట్టుపక్కల ఉన్న వాటి పేర్లు కూడా చదువుతూ ఉంటాను. అంటే ఎప్పుడైనా మీరు ఏదన్నా అవసరం ఉండి ఇక్కడికి వచ్చినప్పుడు అది ఎక్కడున్నది అనేది కన్ఫ్యూజ్ కాకుండా జస్ట్ ఐడియా కూడా ఉంటుంది, మీకు ఐడియాగా ఉంటుంది అనేది చెప్తాను. ఇప్పుడు మనమైతే ప్యారడైజ్ దాటి ప్రకాష్ నగర్కి అయితే వస్తున్నాము. ప్రకాష్ నగర్ కొంచెం ముందు ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్ ఉంది. మీకు ఇలా చూస్తే కాస్త జూమ్ చేస్తే కనబడుతుంది ప్రకాష్ నగర్ మెట్రో స్టేషన్. దీని నుంచి రైట్ సైడ్కి అయితే మనకు హుండై షోరూమ్ ఉంది, నిసాన్ షోరూమ్ ఉంది. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ కూడా ఇక్కడ ఉంది. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ అయితే టేస్ట్ బాగుంటుంది, దానికి తగ్గట్టుగా డబ్బులు కాస్ట్ కూడా చాలా బాగానే ఉంటుంది. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్. అండ్ హియర్ ఒకటి కరాచీ బేకరీ అనేది రీసెంట్లీ స్టార్ట్ చేశారు, కరాచీ బేకరీ. అండ్ చూసుకుంటే మనం ఇక్కడికి వస్తే ఇది వచ్చేసి పోలీస్ లైన్స్ అంటారు. మనకి ఇక్కడ ఏదైతే సిగ్నల్ ఉందో ఈ పోలీస్ లైన్ సిగ్నల్, ఈ సిగ్నల్ నుంచి కాస్త రైట్ సైడ్ గల్లీ ఉంటుంది. ఈ గల్లీ నుంచి లోపలికి వెళ్తే చాలా పెద్ద స్లమ్ ఏరియా ఉంటుంది మనకు, రసూల్పురా. సో ఇప్పుడు హలీంది కాబట్టి మనకు హైదరాబాద్ ఫేవరెట్ హలీం అని చేస్తున్నారు. రైట్ సైడ్కి వచ్చేసి రసూల్పురా, చాలా పెద్ద స్లమ్ ఏరియా. పోలీస్ లైన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఈరోజు మనకు గూగుల్ మ్యాప్లో కూడా చూపిస్తుంది ఫుల్ ట్రాఫిక్ ఉన్నట్టుగా. ఇదంతా కూడా ఆరెంజ్ కలర్లో చూపిస్తుంది. అరౌండ్ 1 కిలోమీటర్ వరకు 1-2 కిలోమీటర్స్ ఉంది. ఓకే దెన్. సో ఇది మనకు రసూల్పురా మెట్రో స్టేషన్. ఈ రసూల్పురా మెట్రో స్టేషన్ దగ్గర దిగితే మనం పోలీస్ లైన్స్ అయినా కానీ రసూల్పురా అయినా కానీ రెండు స్టేషన్. ఇక్కడ దిగిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని అయితే లెఫ్ట్కు కొన్ని సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అయితే ఉంటాయి రసూల్పురా. చూసుకోవచ్చు రైట్ రసూల్పురా బస్ రసూల్పురా అడ్డగోలుగా వారి జన్మ హక్కు వెనకాల అమ్మాయిలు ఉంటే అస్సలే కనబడేది ప్రపంచం. అడ్డంగా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఒకటే గుర్తుకొస్తుంది వాళ్ళకి, మేఘాలలో తేలిపోమన్నది తుఫాన్. ఆ పాట ఒకటైతే గుర్తొస్తుంది. కాబట్టి ప్రపంచంలో ఎవరిని పట్టించుకోలేదు, మనమే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా మనకు రైట్ సైడ్ ఫ్లైఓవర్ ఉంటుంది, ఫ్లైఓవర్ తీసుకున్నాం. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ నుంచి పోతే కాస్త ట్రాఫిక్ జామ్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్లైఓవర్ ఎక్కుదాం, కాస్తనన్నా ప్రశాంతంగా వెళ్ళొచ్చు. చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కూడా రీసెంట్లీ మనకు ఒక హాస్టల్ యశోద అండ్ సన్షైన్ వాళ్ళు ఇద్దరు కలిసి ఇది ఓపెన్ చేశారు, మంచి హాస్పిటల్. ఇంకా మనకు రైట్ సైడ్ ఓల్డ్ ఎయిర్పోర్ట్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ అంటారు. ఇది బేగంపేట్ ఓల్డ్ ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. ఈ మహానుభావుడు కింద దుంకుతాడా ఏంటి అనేది అయితే అర్థమవుతలేదు. మరి మనమైతే కాస్త జాగ్రత్తగా పోదాం. కూర్చునే స్టైల్ ఇదా, ఆయనకు భయపడ్డా, మేడం డ్రైవింగ్కి భయపడ్డా, ముందు సామాన్ పెట్టుకున్నారు. ఓ మేడం నడిపిస్తుంది, ముంగట పాప, మధ్యలో సామాను, వెనకాల మనోడు సర్కస్. వారే వా, ఆఖిర్ హమ్ హైదరాబాదీ బాస్. రైట్. సో ఇది మనం బేగంపేట్ ఫ్లైఓవర్ నుంచి అయితే ముందుకు వచ్చాము. రైట్ సైడ్ పోతేనైతే మనకు
బేగంపేట ఎయిర్పోర్ట్ అయితే ఉండేది. ఒకప్పుడు మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు ఇదే బేగంపేట ఎయిర్పోర్ట్. ప్రతి 2 నిమిషాలకు 3 నిమిషాలకు ఒకసారి అయితే ఏరోప్లేన్ టేకాఫ్ అయ్యే సౌండ్ అయితే మనకు వినబడేది. ఆ సౌండ్కు వేరే ఏ ఇతరత్ర సౌండ్లు అయితే మనకు వినబడేది కాదు. అంత ఇదిగా ఉంటుండే. సో రసూల్పూర్ దాటి మనం ప్రకాష్ నగర్కి అయితే వచ్చాము. ప్రకాష్ నగర్, ఈ ప్రకాష్ నగర్లో మనకి అసలు లెఫ్ట్కి పెట్టుకున్నాం వెహికల్. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా లెఫ్ట్కి పెట్టుకునే నడిపించుకునే అలవాటు. సెంటర్లో అయితే నడిపియను. ఎందుకంటే అంత లెఫ్ట్కు నడిపించుకున్నాం కాబట్టి ఇప్పటివరకు ఏ ప్రాబ్లం లేదు. మన వల్ల అయితే ఏ ప్రాబ్లం లేదు. ఎవరైనా వచ్చి మనకు కలిగించేదే తప్ప మనమైతే ఎవరు కలిగేయలేదు. సో అది బెస్ట్. యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎప్పుడు కానీ మన స్పీడ్ లిమిట్ ప్రకారం ఎక్కువ లెఫ్ట్గా ఉండాలి. సో అదే సురక్షితమైన డ్రైవింగ్. కానీ చాలామంది రోడ్డు మధ్యలో నడిపిస్తుంటారు. అది కూడా స్లో డ్రైవింగ్ ఉంటుంది. మనం రోడ్డు రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా అర్థం కాదు. యాజ్ పర్ రూల్స్ ప్రకారం లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, రైట్ నుంచి మనం ఓవర్టేక్ చేయాలి. రైట్ నుంచి ఓవర్టేక్ చేయాలంటే రోడ్డు మధ్యలో ఉంటాడు కాబట్టి ఇంకా రైట్ నుంచి స్పీడ్గా వచ్చే వెహికల్స్ ఉంటాయి. మరి లెఫ్ట్కి వెళ్దామంటే ఏ క్షణంలో లెఫ్ట్కి టర్న్ చేస్తుంటాడో తెలియదు. కాబట్టి ఇటు ప్రాబ్లమే అటు ప్రాబ్లమే. ఇలాంటి వాళ్ళని కొంచెం మేము కాలేజ్ చదివేటప్పుడు మేము దోస్తులందరము కాస్త ఏకశక్తంగా డేడ్ ధమాక్ అనేవాళ్ళము. కోడి ధమాక్, డేడ్ ధమాక్ అని. అయితే ఏదో సరదాగా చెప్తున్నాను. అప్పుడు మేము అలా అనుకునేవాళ్ళం. రైట్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఏది ఏమైనా లెఫ్ట్ సైడ్ ఉండడం చాలా శ్రేయస్కరం. సెంటర్లో కానీ మన వెహికల్ స్పీడ్గా వెళ్తున్నాము, ఆ ట్రాక్ రైట్ సైడ్లో ఉండాలి. సో ఇప్పుడు మనం వచ్చాము. రైట్ సైడ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, రైట్ సైడ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉంది. అంబులెన్స్ ఏదో ఎమర్జెన్సీ ఉన్నట్టున్నది. లెఫ్ట్ సైడ్ రామోజీ ఫిల్మ్ సిటీ అని చెప్పేసి అప్పుడు రామోజీ వాళ్ళది ఆఫీస్ ఇక్కడ ఉంటుండే. సిగ్నల్ ఉంది, మనకి వెళ్ళిపోతున్నాం. ఇది లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వివంతా హోటల్ అని మంచి స్టార్ హోటల్ ఉంటుంది. ఇక్కడ వివంతా హోటల్. రైట్ సైడ్ అంతా కూడా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఆ ఫ్లైఓవర్ వరకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్లేసే ఉంటుంది. సో మనము ఫ్లైఓవర్ ఎక్కబోతున్నాం. ఇది ఒకప్పుడు ఇక్కడ కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అప్పుడు కూడా చిన్నప్పుడు కొన్ని ఏళ్ళ కిందట తర్వాత ఇక్కడ ఫ్లైఓవర్ పెట్టారు. ఈ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత అసలు ట్రాఫిక్ జామ్ అనేది లేదు. వైట్ హౌస్ ముందుకు వెళ్తే మనకు వైట్ హౌస్ అనేది ఒకటి వచ్చింది. ఈ ఫ్లైఓవర్ వచ్చి చూడవచ్చు మీరు. ఓకే, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అప్పుడు వైట్ హౌస్ అని ఒక బిల్డింగ్ ఉంటుండే, చాలా ఫేమస్. అండ్ రైట్ సైడు మనకు చూడొచ్చు. రైట్ సైడ్కి వెళ్తే అమీర్పేట్ కానీ మనము అమీర్పేట్ వెళ్ళాము. సో ఇది వచ్చేసి బేగంపేట్ ఫ్లైఓవర్. బేగంపేట్ ఫ్లైఓవర్. అండ్ రైట్ సైడ్కు కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి మూతబడి ఉన్న హాస్పిటల్, అదొకటి హాస్పిటల్ ఉండే. చాలా మోసం ఆ హాస్పిటల్లో. సరే, ఆ హాస్పిటల్ ఎందుకు వెళ్తుందని మనం వెళ్తూ ఉన్నాం. లెఫ్ట్ సైడ్ మై హోమ్ టైకూన్ లైఫ్ స్టైల్. ఒకప్పుడు ఇది బిల్డింగ్ లైఫ్ స్టైల్ బిల్డింగ్గా చాలా ఫేమస్గా ఉంటుంది. 25 years ఇప్పుడు వైట్ హౌస్ లైఫ్ స్టైల్ అంటే కార్పొరేట్ ఆఫీసులకు పెట్టింది పేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. ఇలా రైట్కి వెళ్తే మాత్రం మనం అమీర్పేట్కి వెళ్తాము. కానీ మనం రైట్కి వెళ్ళకుండా స్ట్రైట్గా వెళ్తున్నాం.
స్ట్రైట్గా వెళ్తున్నాం. సో ఇక్కడ మనకు ద హోటల్ ద ప్లాజా అనేది కూడా ఇక్కడ ఎదురుగా ఉంటుంది. మంచి స్టార్ హోటల్, అది కూడా మంచి స్టార్ హోటల్. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఒకటి శ్రీనివాస టవర్స్ అని ఉంటుంది. ఇందులో అప్పుడు మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందులో ఫ్లాట్స్ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు స్టార్టింగ్లో శ్రీనివాస టవర్ అంటే చాలా ఫేమస్. రైట్ సైడ్ వచ్చేసేసి మనకి ఫ్లైఓవర్ ఆగిపోయిన వెంటనే రైట్ సైడ్కు ప్రగతి భవన్ అనేది అయితే ఒకటి ఉంది. అప్పుడు సీఎం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇక్కడే ఉంటుండే ప్రగతి భవన్. ఇప్పుడు ఆ ప్రగతి భవన్ కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాభవన్గా మార్చేశారు. అండ్ ఇక్కడ చాలా జ్యువెలరీ షాపులు అయితే ఉంటాయి మనకు. మీకు ఇక్కడ చూస్తున్నట్టయితే జ్యువెలరీ షాపులకు పెట్టింది పేరు అడ్డాగా ఇది ఉంది. చాలా జ్యువెలరీ షాప్, ప్రతి ఒక్కటి కూడా రోడ్డుకు అటువైపులా ఇటువైపులా అన్ని జ్యువెలరీ షాపులే, మ్యాక్సిమం జ్యువెలరీ షాపులే ఉన్నాయి. చూడవచ్చు మీరు ఇంటిలాల్, జిఆర్టీ. ఎస్, అంతేకాకుండా పైసలు ఊరికే రావు, పైసలు ఎవరికి ఊరికే రావని ముద్రగొట్టే మన గుండు బాస్ గారి షోరూమ్ లలిత జ్యువెలర్స్ కూడా ఇదే లలిత జ్యువెలర్స్. కాకపోతే ఏంటంటే రినోవేషన్ చేస్తున్నట్టున్నది, అన్నీ కప్పేశారు. సో అది సిఎంఆర్. ఇలా ఇది మనం ఫ్లైఓవర్ ఎక్కాము. ఇదేంటంటే మనకు పంజగుట్ట ట్రాఫిక్ తగలకుండా ఉండడానికి అని చెప్పేసి ఈ ఫ్లైఓవర్ కట్టారు. ఈ ఫ్లైఓవర్ కట్టకంటే ముందు కనీసం 5-6 సిగ్నల్స్ పడితే కానీ మనము ఈ సిగ్నల్ దాటలేకపోయాం. అలాంటి దీనమైన స్థితి ఉంటుంది. కానీ మనకు మాత్రం అలా ఏం లేదు. ఇప్పుడు హ్యాపీగా అలా లీనియర్గా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ లెఫ్ట్ సైడు చూడండి, ఇక్కడ వరకు కూడా ఇంకా మాన్నేపల్లి కళ్యాణ్ జ్యువెలర్స్, రైట్ సైడ్ దర్పత్ మంగట్రాయ్ ఇక్కడ కాకున్నది. ఇటేమో వెస్ట్ సైడ్ ఇక్కడ పెద్ద పెద్ద షాపింగ్ మాల్ అయితే ఉంది. ఇక్కడ మనకు జూడియో వెస్ట్ సైడ్ అని చెప్పేసి పీవీఆర్ సినిమాస్. అండ్ అలాగే వెళ్తే ఈ ఫ్లైఓవర్ అనేది మనకు లెఫ్ట్కు పోతుంది, రైట్కి పోతుంది. మనము లెఫ్ట్ బంజారాహిల్స్, మెహదీపట్నం అటు సైడ్ వెళ్ళాలంటే ఆ ఎడ్జ్కి పోయిన తర్వాత లెఫ్ట్కి తీసుకోవాలి. మెహదీపట్నం అటు సైడ్ వెళ్ళాలంటే కానీ మనం రైట్కి వెళ్తాం. హైటెక్ సిటీకి వెళ్ళాలంటే మాత్రం మనం రైట్కి వెళ్తాము. రైట్కి తీసుకుంటున్నాను ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది రైట్. సో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్, లెఫ్ట్కి వెళ్తే మనకి నిమ్స్ హాస్పిటల్ కూడా వస్తుంది. లెఫ్ట్ ఫ్లైఓవర్ దిగగానే నిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. అలాగే స్ట్రైట్గా వెళ్తే మనకు అవన్నీ కూడా ఉంటుంది. మనం రైట్ సైడ్ వెళ్తున్నాం. రైట్ సైడ్ మీరు చూసుకోవచ్చు. ఇది కొత్త బిల్డింగ్ పడింది, కొత్తగా పడింది అది షాపింగ్ కాంప్లెక్స్. అండ్ ఇక్కడ మనకి కాస్త లెఫ్ట్కి అయితే చూసుకుంటే పంజగుట్ట శ్మశానం అయితే ఉంటుంది. ఇక్కడ ఈ వైకుంఠధామం, పంజగుట్ట వైకుంఠధామం ఫ్లైఓవర్ దిగిన తర్వాత ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వెళ్తూనే ఉంటాం. ఇంకా ఇది మనం బంజారాహిల్స్ వెళ్తున్నాం. ఈ రోడ్లో మనకు టీఆర్ఎస్ భవన్ కానీ తర్వాత అన్నీ కూడా ఈ సైడ్లో ఉంటాయి. చాలా వీవీఐపీస్ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ వాళ్ళందరిది కూడా సరైన నిఘా ఉంటుంది, సరైన పర్యవేక్షణ ఉంటుంది. పోలీసు వారు చాలా అద్భుతంగా అయితే మనకి ఇచ్చేస్తుంటారు. చూడవచ్చు మీరు, ఇక్కడ కూడా ఒక పోలీస్ వ్యాన్ ఉంది. సో ఇంత ఉన్నా కానీ కాస్త లేట్ అయిన తర్వాత రాత్రిక దీవానే మన రైడర్స్ అందరూ కూడా వస్తారు. బహుశా ఇలా ఇంకా మరీ ఎక్కువగా పోలీసు ఇది ఉందంటే ఎవరో విఐపి రూట్లో ప్రయాణిస్తున్నట్టున్నది. అప్పుడు సీఎం మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రగతి భవన్కు వెళ్ళాల్సిన దూరం ఇదే. తర్వాత అక్కడ ఇందాక చూపెట్టాను మీకు ప్రగతి భవన్, టీఆర్ఎస్ భవన్ కూడా దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో వీరు ఎవరైనా కానీ మన టీఆర్ఎస్ భవన్కి వెళ్ళాలన్నప్పుడు మాత్రం ప్రతిసారి ఇక్కడంతా కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉంటుండే, కానీ ఎక్కువ అయితే జామ్ కాకపోతుండే, వెంటనే క్లియర్ అయ్యేది. సో డెవలప్మెంట్, టెక్నాలజీ బాగా డెవలప్ అయింది, చాలా అద్భుతం.
అద్భుతమైన టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఫాస్ట్గా సర్వీస్. అండ్ పోలీస్ వారు కూడా ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు టెక్నాలజీని వాడుతున్నారు. తర్వాత డెడికేషన్, వారి యొక్క డెడికేషన్ ఒకప్పటిలాగా కాకుండా ఇప్పుడు ఒకప్పుడు మన పోలీస్ అంటే భయం ఉండేది, వారి మీద ఒక అభిప్రాయం ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ ద లీలా అనేది ఒక హోటల్ ఉంది, స్టార్ హోటల్, మంచి హోటల్ అండి, సూపర్ హోటల్. అయితే మనకు పోలీస్ వారు చాలా ఫ్రెండ్లీ పోలీస్ అండి. ఇప్పుడు మంచిగా టెక్నాలజీ వాడుతున్నారు, ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ చూడొచ్చు మనం ఆహా TV9 వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది. ఇక్కడ TV9 నెట్వర్క్, తమిళ్, తెలుగు, కన్నడ అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఇవన్నీ కూడా క్లాస్ షోరూమ్స్ ఉన్నాయి. అయితే పోలీసుల లోపల ఎంత ఫ్రెండ్లీ పోలీసులు అంటే వాళ్ళు టెక్నాలజీ వాడుతున్నారు, సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. యంగ్ జనరేషన్, యంగ్ రక్తం వచ్చింది, యంగ్ బ్లడ్. సో కాబట్టి వారు దేశానికి సర్వీస్ చేయాలి, నేను సైతం అంటూ ఎంత అద్భుతంగా సర్వీస్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ చూడవచ్చు ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే రోడ్డు బ్లాక్ కాకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా. ఐ థింక్ ఎవరో VIP అయితే మొత్తానికి వస్తున్నారు ఈ రూట్లో కాబట్టి ఉంది. మనకి ఇక్కడ నుంచి చూస్తున్నారంటే మనకు లగ్జరీ కార్స్ అయితే ఫోకల్లర్లుగా కనబడతాయి. ఇప్పటివరకు మన సికింద్రాబాద్ నుంచి అమీర్పేట వరకు సామాన్యంగా ఉన్న, ఇక్కడ నుంచి మనకు ఆడి, బెంజ్, లెక్సస్ ఇలాంటివన్నీ కూడా కామన్గా కనబడతాయి. ఎందుకంటే ఇదంతా కాస్ట్లీ ఏరియా కదా, కాస్ట్లీ పీపుల్, మంచి పీపుల్స్ ఉండేవాళ్ళు, హై క్లాస్ పీపుల్స్ ఉండేవాళ్ళు. రిచ్ ఏరియా బంజారా హిల్స్ అంటేనే రిచ్ ఏరియా. అంటే మీరు ఇక్కడ షోరూమ్లు కూడా చూసుకోవచ్చు, చాలా కాస్ట్లీ షోరూమ్స్. మఫ్టీ కానీ ఇంకా రకరకాల షోరూమ్లు ఉంటాయి ఇక్కడ మీకు. గ్యాప్. నేను ఒకప్పుడు మా ఒక ఎగ్జిక్యూటివ్ని తను మంచిగా వర్క్ చేసి మంచి రిజల్ట్ సాధించినప్పుడు తనకి నేను ఏదైనా గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి, ఒక షర్ట్ ఇద్దామని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. షర్ట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మఫ్టీ షోరూంలో తీసుకుంటే అది ఒక షర్ట్ సెలెక్ట్ చేశాను. ఇట్స్ కాస్ట్ ఈజ్ 2499 రూపాయలు. అప్పుడు అతను ఏమన్నాడంటే, సార్ ఈ 2499 రూపాయల నాకు 5 షర్ట్లు తీసుకుంటాను సార్, నాకు సంవత్సరం మొత్తం వస్తుంది అని చెప్పేసి. అంటే సో వీటి రేట్లు కూడా చూడండి, ఇక్కడ బెండల్టన్, వ్యాన్ హుస్సేన్, మరి ప్రైస్ ఆ విధంగా ఉంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. లూయి ఫిలిప్స్, సో అన్ని బ్రాండెడ్ షోరూమ్, సాలెన్సర్లీ షోరూమ్ ఇవన్నీ కూడా ఉంది. ఇంకా రైట్ సైడ్ మనకు పార్క్ హయత్ హోటల్ అయితే ఇక్కడే ఉంది మీకు. రైట్ సైడ్లో 5 స్టార్ హోటల్ కనిపిస్తుంది మీకు, పార్క్ హయత్. సో మనం ముందుకెళ్తే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 మాదాపూర్, జూబ్లీ చెక్ పోస్ట్ అండ్ లెఫ్ట్కి వెళ్తే రోడ్ నెంబర్ 10. ఇక్కడైతే మనకు బోర్డు పెట్టేసింది, దాని ప్రకారం తీసుకెళ్తున్నాం. మనకు మ్యాప్ చూపెట్టేది ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తాం, జూబ్లీ చెక్ పోస్ట్ వైపు మనం వెళ్తాము. కాబట్టి మ్యాప్ చూసుకోవచ్చు. అద్భుతమైన షోరూమ్లు. ఇక్కడ ఒక్క దగ్గర మనకు మాత్రం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక 1/2 కిలోమీటర్ అంతా ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఉంటుంది. ఇది ఒకటి మెయిన్ జంక్షన్ లాగా ఉంటుంది కాబట్టి 1/2 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్, అది ఇప్పుడు ఉంది కదా గుడి పక్క నుంచి అది ఎంట్రన్స్ ఉంటుంది. ఐ థింక్ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అంటే మీకు చాలా ఫేమస్. అది ఎప్పుడైనా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు వెతుక్కోకుండా ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఎక్కడ ఉన్నది అంటే ఇక్కడ ఉన్నది.
ఇక్కడ టీడీపీ ఆఫీస్ ఉంటుంది. పీవీఆర్ కూడా ఉంది. ఇక్కడ మనం పీవీఆర్ ఆపోజిట్ ఎల్డి ప్రసాద్ ఐ హాస్పిటల్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లైఓవర్ అయితే కట్టారు. సో మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మనం అనుకున్నట్టుగా ట్రాఫిక్ అయితే జామ్ ఉంటుంది. ఒక 2 సిగ్నల్స్ అంటే వెళ్ళాల్సిందే. వెస్ట్ సైడ్ పీవీఆర్ షోరూమ్ మీరు చూసుకోవచ్చు. అండ్ మనకు ఇంకా 25 minutes అయితే చూపిస్తుంది. హోర్డింగ్స్, పబ్లిసిటీ హోర్డింగ్స్, చాలా అద్భుతమైన పబ్లిసిటీ హోర్డింగ్స్ వచ్చాయి ఇక్కడ. సో ఇలా పెద్ద బోర్డ్స్, ఎల్ఈడి బోర్డ్స్ తోటి మనకు అంతకుముందు ఓన్లీ ఫ్లెక్సీలు కట్టేవాళ్ళు. ఇప్పుడు ఫ్లెక్సీలు కట్టకుండా మొత్తం ఎల్ఈడి సిస్టమ్ అనేది వచ్చింది. ఈ ఎల్ఈడి సిస్టమ్ తోటి మనకు పబ్లిసిటీ, అడ్వర్టైజ్మెంట్ అనేది కొత్త సిస్టమ్ చాలా బాగుంది. సో ఎండకు వానకు ఏం కాదు, కానీ వాళ్ళు అలా పబ్లిసిటీ చేసినందుకు ఛార్జ్ కూడా అదే విధంగా తీసుకుంటారు. ఓకే, తెలిసి సిగ్నల్ అయితే పడింది. ఈ సిగ్నల్ దాటము అయితే చూడాలి ఎంతవరకు వెళ్ళగలుగుతాం అనేది. ఓకే 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 మూవింగ్. ఎస్, గ్రీన్ సిగ్నల్ ఉంది. మనం దాటగలుగుతామా? లెట్స్ సీ బాబు, అరవక. ఎస్, సో ఐ హోప్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. లెఫ్ట్ సైడ్ స్టాప్ అవుతుంది. ఇలా అమ్మయ్య, మొత్తానికైతే మనం సిగ్నల్ దాటాము. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఇది కేబీఆర్ పార్క్. ఇక్కడ నుంచి కేబీఆర్ పార్క్ చాలా పెద్ద పార్క్. కేబీఆర్ పార్క్ అనేది మార్నింగ్ టైంలో ఇక్కడ మీకు సైక్లిస్టు వాళ్ళందరూ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి ఇక్కడ కార్లు అవన్నీ కూడా పార్క్ చేసుకొని వాకింగ్ అది చేస్తుంటారు. ఈ కేబీఆర్ పార్క్లో కూడా చాలా నెమళ్ళు అయితే ఉంటాయి. నెమళ్ళు అనేది అయితే చాలా ఉంటాయి, చూడవచ్చు. కొంచెం అడ్డదిడ్డంగా సాయంత్రం అయిందంటే ఇక్కడ సరదా కోసం కాస్త ఊపిరి తీసుకోవడానికి, గాలి పీల్చుకోవడానికి ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు అయితే వస్తుంటారు. మనకు కొందరు ఫ్యామిలీ మ్యాన్ అంటే తెలుసు కదా, వాళ్ళు డ్రైవింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎలా డ్రైవింగ్ అంటే కంప్లీట్ వాళ్ళు రూల్స్ ప్రకారం ఉంటారు, సిస్టమాటిక్గా. అలా వెళ్తున్నామంటే స్ట్రైట్గా పెట్టేసి ఆ బైకు ఒకవైపు టిఫిన్ బాక్సు, ఒకవైపు కూరగాయల క్యారీ బ్యాగు, వెనకాల ఇంటికి తీసుకువెళ్ళాల్సిన ఇంకా కిరాణా సామాను పెట్టుకొని రోడ్డు మీద అలాగే నడుస్తారు. పక్క నుంచి ఎవరు వచ్చినా ఎవరు పోయినా రోడ్ సెన్స్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనం లెఫ్ట్కి వెళ్ళాలంటే లెఫ్ట్, రైట్కి వెళ్ళాలంటే రైట్ అని కాదు. సందర్భానుచితంగా అప్పుడప్పుడు మనము సెన్స్ ఉపయోగించి కాస్త ముందుకు వెళ్ళడం, వెనక్కి వెళ్ళడం, లెఫ్ట్కి వెళ్ళడం చేస్తున్నారు. కానీ ఈ మహానుభావులు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అలా వెళ్ళాలన్నమాట. అలా గీసారంటే గీత మీద నుంచే వెళ్తూ ఉంటారు. ఓకే, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఫ్యామిలీ మెంబర్స్. అండ్ దిస్ ఈజ్ అ కేబీఆర్ పార్క్. ఇంకా చాలా పెద్దదైన కేబీఆర్ పార్క్ అండి ఇది. చుట్టూ మనకి కేబీఆర్ పార్క్ చాలా పెద్దది. అయితే మనం నియర్ బై జూబ్లీ చెక్ పోస్ట్ దాకా వచ్చాము. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర కూడా మనకు కొంచెం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. రైట్ సైడ్ చూసుకోవచ్చు, నెక్సా షోరూమ్ ఉంది. అండ్ మీకు అక్కడ బిగ్ బాయ్ టాయ్స్ అనేది ఒకటి షోరూమ్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద కార్లు అమ్ముతారండి. అన్నీ కూడా స్పోర్ట్స్ కార్స్, బుగాటి,
ఎక్కువగా కార్లు బై అండ్ సెల్ ఉంటుంది. సో కాబట్టి చాలా పెద్ద షోరూమ్. పెద్ద అబ్బాయి అంటారు కదా తెలుగులో, అలా బిగ్ బాయ్ టాయ్స్ అనేది షోరూమ్ అయితే పెట్టారు. సో మనకి సిగ్నల్ పడింది మరి జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర. చూద్దాం ఈ సిగ్నల్లో బయటికి వెళ్తామా లేదా అనేది. వెళ్ళేట్టుగా అయితే కనబడతలేదు. ఇప్పుడు కాస్త తగ్గింది, కానీ అలా ముందు వెళ్తున్న వాళ్ళు రోడ్ల మీద ఉయ్యడం. ఒకప్పుడు గుట్కాలు ఉన్నప్పుడు ఎంత దరిద్రంగా ఆ గుట్కాలు తిని మనం ముందు వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ దాన్ని ఊసేవాళ్ళు. అది గాలికి వచ్చేసి వెనుక వస్తున్న వాళ్ళ మీద ముఖాల మీద పడేది. ఎంత దరిద్రం! రోడ్లన్నీ కూడా దరిద్రంగా తయారు చేసేవాళ్ళు. అంతేకాకుండా బిల్డింగ్లు, లిఫ్ట్ల దగ్గర చాలామంది చేశారు. గవర్నమెంట్ ఒక అద్భుతమైన వర్క్ చేసింది. ఎంత అద్భుతం అంటే ఈ గుట్కాలు అనేది బ్యాన్ చేయడం. ఈ గుట్కాల వల్ల మాకు తెలిసిన ఒక గ్యాస్ కంపెనీలో ఒక ఆమె పనిచేస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఆయన ప్రతిరోజు గుట్కా తినేవాడంట. ఆ తిని పడుకునేటప్పుడు కూడా గుట్కా చెప్పకు పెట్టుకొని పడుకుంటే ఆ దవడకు క్యాన్సర్ వచ్చి మొత్తం దవడనే తీసేశారు. తొడలో ఎడమ కాలు తొడ నుంచి బొక్కను కోసి ఆ బొక్కను మళ్ళీ దవడకు అమర్చారు. సో ఇంత డేంజరస్ సిచ్యువేషన్, కానీ చాలా మంచి పని చేశారు గుట్కాలు బ్యాన్ చేయడం అంటే. మనం ఆల్మోస్ట్ ఆల్ జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చాము. మెట్రో స్టేషన్కి వచ్చాము. ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ఒక రేంజ్ రోవర్ ఇది ఇక్కడ అన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది ఇక్కడ పర్చేసింగ్. రోడ్డు మీద పెట్టే వెహికల్స్ని తీసుకొని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు. ఇట్స్ బెస్ట్, ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే ఈ సమయంలో రోడ్డు మీద ఏవైతే వెహికల్స్ పెట్టారో పెద్ద ట్రాఫిక్ జామ్. ఇక్కడ ఒక చట్నీ రెస్టారెంట్ అనేది ఉంది. ముందుకు వచ్చిన తర్వాత ఇంకా కాస్త ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే పెద్దమ్మ గుడి అనేది అయితే వస్తుంది. పెద్దమ్మ గుడి చాలా ఫేమస్. పెద్దమ్మ గుడి కేజీఆర్ గారు ఉన్నప్పుడు దాన్ని కన్స్ట్రక్షన్ చేయించారు. అంటే అంతకుముందు గుడి ఉండే, దాన్ని ఇంకా చాలా బాగా డెవలప్ చేశారు. దాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు, మంచి రినోవేట్ చేశారు. ఇదంతా కూడా బంజారా హిల్స్ ఏరియా. బంజారా హిల్స్ ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే చాలా కష్టాలు పడేది. ఒకప్పుడు అంటే పెద్ద ఏదో కాదండి, ఒక 25 years బ్యాక్ ఇక్కడికి రావాలంటే చాలా కష్టం ఉండేది. బంజారా హిల్స్ అబ్బో అన్నట్టుగా ఉంటుండే. కొండల మీద, గుట్టల మీద కేవలం ఇక్కడ ఉన్నవారు కూడా సామాన్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడేవాళ్ళు. కానీ అలాంటిది ఇప్పుడు బంజారా హిల్స్ సిటీ సెంటర్ అయిపోయింది. లెఫ్ట్కి పెద్దమ్మ గుడి, ఇందాక చెప్పాను కదా మీకు పెద్దమ్మ గుడి అని. ఇలా లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ మీకు పెద్దమ్మ గుడి ఉంటుంది. మనం రైట్కి వెళ్తాం, ఎందుకంటే మన గూగుల్ మ్యాప్ రైట్కి చూపిస్తుంది. రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాలి. ఎస్ 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 ఓకే. ఈరోజు రోడ్ల మీద ఉన్న సెక్యూరిటీ అయితే చాలా బాగుంది. అంతేకాకుండా
దీనికంటే ముందు పాటలో మనము ఇక్కడికి ఎందుకు వస్తున్నాము ఏంటి అనేది మీకు చూపెట్టాను. ఇప్పుడు మనం వెళ్ళేది శిల్పకళా వేదిక. శిల్పకళా వేదిక ఈరోజు చంద్రబోస్ గారిది ఒక మనకు మంచి కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం. చంద్రబోస్ అన్ని పాటలు ఈరోజు ఇక్కడ సెంట్రల్ షోరూమ్ సో పాటల కార్యక్రమం అయితే ఉంది. మనం ఎంజాయ్ చేయబోతున్నాం. అందుకోసం అని చెప్పేసి సికింద్రాబాద్ నుంచి మీకు ఈ శిల్పకళా వేదిక వరకు ఎలా రావాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఆల్ మనము జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ చేసాము. దాటేసిన తర్వాత మనము ఎక్కడికి వెళ్తున్నామంటే నియర్ హైటెక్ సిటీకి వెళ్తున్నాం అనమాట. హైటెక్ సిటీ పక్కకే మనకు శిల్పారామం అనేది అయితే ఉంటుంది. హైటెక్ సిటీ పక్కకు శిల్పారామం. ఒకప్పుడు ఈ హైటెక్ సిటీకి రావాలంటే ఈ రోడ్డు ఉండేది కాదు. కనీసం బైక్ నడిపించాలన్నా కానీ చాలా కష్టంగా ఉంటుంది. బైక్ కూడా సరైన మార్గం లేకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ డబుల్ సైడ్ రోడ్డు పైన మెట్రో ఎంత అద్భుతంగా ఉంది ఇప్పుడు చూసుకోవచ్చు. ఓకే, ట్రాక్టర్స్ అయితే మోగుతున్నాయి. మన ముందు ఒక రివోల్ట్ బైక్ అయితే వెళ్తుంది. ఎందుకంటే మనది కూడా సేమ్ అదే బైక్ కాబట్టి మీకు ఈ రికార్డింగ్ చేస్తున్నా కానీ ఎలాంటి బైక్ సౌండ్ అయితే రావట్లేదు కాబట్టి సైలెన్స్గా ఉంది. మనవాడికి వయసు అయిపోతున్న కొద్దీ స్పీడ్ ఎక్కువ వస్తూ ఉంది. ఇంటి దగ్గర అన్నం పాసిపోతుందేమో ఇంత స్పీడ్గా వస్తున్నాడు. మొత్తం కూడా చూపెట్టాడు. వాళ్ళకి సర్వీస్ అయిపోతుంది కదా. ఒక 2 నిమిషాలు పక్క తాగుతూ అది వెళ్ళిపోతుంది. అంబులెన్స్ వెళ్ళిపోరు. ఇది ఏం చేస్తారు, దాన్ని చేజ్ చేసుకుంటూ దాని ముంగట దాని వెనకాల పరిగెత్తుదామని ఒక 2 సెకండ్లు పక్క కావు. ఎంత ఎమర్జెన్సీ ఉందో. కొన్ని సందర్భాల్లో ఒక 2 నిమిషాలు 3 నిమిషాల ముందు తీసుకొచ్చినామని ప్రాణం సేవ్ చేసే వాళ్ళని చెప్పేసి అంటూ ఉంటారు. మనం సినిమాల్లో కూడా చూస్తాం. సినిమాలే కాదు, నిజంగా కూడా అది వాస్తవము. ఒక 5-10 నిమిషాలే ఒక్కోసారి 2-3 నిమిషాలే చాలా ఇంపార్టెంట్ అయి చూస్తుంటుంది. కాబట్టి దయచేసి అంబులెన్స్ మనం సైడ్ ఇద్దాం. మనకు కొంపలు అంటుకపోయే పనులు ఏముండయండి. కానీ అక్కడ ఒక ప్రాణం పోతుంది. మనకు మన రూపాయి నష్టం వచ్చినా తీసుకురావచ్చు, ఇంకేదైనా ఇది చేయవచ్చు. కానీ ప్రాణాన్ని తీసుకురాలేం. కాబట్టి దయచేసి అంబులెన్స్కి దారి ఇవ్వండి. అంబులెన్స్కి మాత్రం దారి ఇవ్వండి. ఓకే, సో మనం మళ్ళీ మన టాపిక్ వద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి వచ్చేసాము. హైటెక్ సిటీ దగ్గరికి వచ్చేసాము. హైటెక్ సిటీ చూపిస్తుంది మనకి. ఇలా ఉంటుంది అడ్డదిడ్డంగా అడ్డగోలుగా. మా हैदराबाद है भाई, हम लोग हैदराबादी वाले ऐसे ही चलते రైట్ అంటే వాళ్ళ డైలాగ్ నేనే చెప్పేస్తున్నా అంతే కదా. హైదరాబాద్ వాళ్ళే ఐసీ అయితే హైదరాబాద్ మన ఆటో ఒక కుర్రోడు నాకు తెలిసి వాడికి 18 ఇయర్స్ కూడా లేవు. ఒక మార్కెట్ దగ్గర నేను మీకు చెప్పాను, నేను లెఫ్ట్కి నడుస్తాను, యాజ్ పర్ రూల్స్ పోతూ ఉంటాను. లెఫ్ట్కే ఉన్నాను కానీ వాడు రైట్ నుంచి వచ్చేసి అబ్బాయి సడన్గా నాకు ముంగటిపై ఇట్లా అని కట్టుకొట్టి మళ్ళీ రైట్కి తీస్తాను. ఒక్క నిమిషం కొంచెం ముందుకు వెళ్తారు. బాబు ఏంటన్నా ముందుకు తీసేసి మరి వెళ్ళలేదు, ఆ ముందుకు తీసేసి నాకు అడ్డంగా పెట్టి ఆపేశాను. ఏందని చూస్తే పిల్లోడా నాకు వెళ్తే 18 ఇయర్స్ వచ్చాయో రాలేదా డౌటే. వెనకాల ఒక అమ్మాయిని కూర్చుని పెట్టుకున్నాడు. మళ్ళీ ఆ అమ్మాయితోటి నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
నేను ఏంట్రా బాబు అలా సడన్గా వచ్చేది పోనీ వచ్చిన పోయినాను కాదు, ముంగట వచ్చి కనీసం నేను టర్న్ చేసుకోకుండా నేను కూడా వీలు లేకుండా అలా పార్క్ చేసి పెట్టామంటే హైదరాబాద్లో ఇట్లనే నడిపిస్తారంట సార్, మా ఊళ్ళో మా అన్న చెప్పిండు అంటే అది కొత్తగా వచ్చి హైదరాబాద్కి వచ్చాడు, హైదరాబాద్లో ఇలా ఉంటుందని చెప్పడం మాటలు ఏం విన్నారే. కానీ అందరూ మనలాగా సాఫ్ట్ పర్సనాలిటీ ఉంటారు కాబట్టి ఎవరైనా మరొక హైదరాబాద్ తప్పు పర్సన్ దొరికితే మరి అబ్బాయి పర్సన్ ఎలా ఉంటుందో మనం చూసుకోవచ్చు. ఓకే, ఆ విషయం పక్కన పెట్టి ఇక్కడ మీకు హైటెక్ సిటీ వచ్చిన తర్వాత ఇంత డెవలప్మెంట్ మీకు చెప్పాను. ఇక్కడ మనకు బైక్ డ్రైవ్ చేయాలంటే ఒక బైక్ మీద రావాలంటే చాలా కష్టం, రోడ్డు సరిగా లేదు, రోడ్డు లేదు అసలు, రోడ్డే లేని ఏరియా ఇది. అలాంటిది రోడ్డు క్రియేట్ అయ్యి ఏ రేంజ్లో ఉన్నాయి చూడండి. హైటెక్ సిటీ ఇక్కడ రియలీ హై టెక్నాలజీగా మారిపోయింది. ఇదంతా చూసుకోవచ్చు. ఇక్కడ మీకు పైన మెట్రో ప్యారలల్గా మెట్రో అయితే ఉంది. దాని తర్వాత ఎన్నో అద్భుతమైన బిల్డింగ్స్ వచ్చాయి. ఇక్కడ మీకు రైట్ సైడ్ కూడా ఎంతో అద్భుతంగా డెవలప్మెంట్ వచ్చింది. మీకు అక్కడ చూసుకున్నట్టయితే కాస్త ముందుకు వెళ్తే మీకు హైటెక్ సిటీ అనేది అయితే కనబడుతుంది. సో అలా ఉంది, ఇక్కడ కనబడుతుంది. సిగ్నల్ ఒకటి పడింది కాబట్టి ఈ సిగ్నల్ ఆగిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. సిగ్నల్ ఇక్కడ నుంచి చాలా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అండి, అన్నీ కూడా కమర్షియల్ కాంప్లెక్సెస్, చాలా సాఫ్ట్వేర్ ఆఫీసెస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కూడా ఉన్నాయి, రైట్ సైడ్కి అయితే ఎంత అద్భుతమైన డెవలప్మెంట్ అంటే రియలీ వండర్ అండ్ అమేజింగ్. ఇక్కడ ఒక్క రూమ్ ఉంటే చాలు మనం రెంట్కి బతికేయచ్చు. అది ఆ రేంజ్లో రెంట్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి శాలరీ చూడండి, అక్కడ సిగ్నల్ పడింది, గ్రీన్ సిగ్నల్ పడింది, అయినా కానీ తగ్గేదేలే అమ్మ తల్లి జాగ్రత్త, తగ్గేదేలే. ఓకే సరే ఓకే, అందుకే हम लोग हैदराबाद वाले भाई, ये हैदराबाद में ఐసీ రైతే ఏ డైలాగ్ ప్రతిదానికి ఇది అన్వయించుకోవాల్సిందే. ఓకే, ఇదైతే ఒక ఛానల్ తయారు చేస్తున్నాను. ఇందాక ఒక ఛానల్లో ఒక అతను ఇంటర్వ్యూకి ఇస్తున్నాడు. మమ్మల్ని ఈ సమాజ సేవ కోసం మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాము, సమాజ సేవే మా యొక్క ఎయిమ్, అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము అని ఎవరైతే అంటారో వాళ్ళని నమ్మకండి. అదంతా కూడా ఫేక్, స్వార్థం లేనిది ఎవ్వరూ చేయరంటారు. నిజమే మిత్రులారా, వాస్తవానికి అది కూడా కరెక్టే. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండరండి కాదు, 99.99999% మనీ కోసమే చూస్తారు, ఛానల్ గ్రోత్ కోసమే చూస్తారు. కానీ ఎవరో ఒక్కరు నిస్వార్థంగా అలా చేస్తుంటారు. ఓకే, సో దీనికి కూడా తొందరగా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసి సంథింగ్ ఏదో మానిటైజేషన్ అంట అవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నేనైతే సరదాగా స్టార్ట్ చేస్తున్నాను స్టార్టింగ్, కానీ ఇవన్నీ ఉన్న తర్వాత అవును కూడా నేను కూడా ప్రొఫెషనల్గా తీసుకుందాం అనిపించింది. బట్ లెట్స్ సీ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది. అండ్ రీసెంట్లీ అన్వేష్ గారి యొక్క ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అని చెప్పేసి ఒక తనని చూస్తున్నాను. అద్భుతంగా, ఎంత అద్భుతంగా ప్లేసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు సూపర్గా. కెమెరా క్లారిటీ, కెమెరా తీసే విధానం. ఎందుకంటే నేను ఫస్ట్ వీడియో ఇలాగే హెల్మెట్ పెట్టుకొని నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు అది ఏమైందంటే అసలు దాని మీద దృష్టి లేదు, నాకు ఎలా తీయాలో కూడా ఐడియా లేదు. అదంతా రికార్డ్ చేసింది, ఏం రికార్డ్ చేసిందంటే మొత్తం కింద రోడ్డు కింది సైడ్ కాకుండా పైన చెట్ల కొమ్మలు, ఆకులు, ఆకాశం అనేది చూసింది. ఫస్ట్ వీడియో చూడొచ్చు. సో నేను తర్వాత ఇంటికి వెళ్ళి దాన్ని అప్లోడ్ చేద్దామని చూస్తున్నప్పుడు అంతా అలా ఉంది. ఏంటా ఇది, దాన్ని అప్లోడ్ చేయాలా వద్దా అనేది ఒక కన్ఫ్యూజన్. కానీ మొత్తానికైతే సరే ఫస్ట్ వీడియో ఎలా ఉంది, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా అని నన్ను నేను చూసుకోవడానికి అయితే దాన్ని అప్లోడ్ చేస్తున్నాను. సో చూడొచ్చు, ఇక్కడ మీకు ఆది షోరూమ్ ఉంది, ఆది షోరూమ్. అండ్ ఇక్కడ నుంచి మనకు కాస్ట్, సో ఫ్రెండ్స్ అండ్ ఆవాస అండ్ దాటిన తర్వాత మన హైటెక్ సిటీ అనేది అయితే వస్తుంది. మీకు ఒకసారి ఇదంతా కూడా ఈవినింగ్ అవర్స్లో వాకింగ్ చేస్తూ చూపిస్తాను. సో డిఫరెంట్గా ఉంటుంది ఒక ఎక్స్పీరియన్స్. ఎందుకంటే రకరకాల ప్రదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అండ్ కొత్త లైఫ్ స్టైలు, కొత్త విధానం, అదంతా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇక్కడ రైట్ సైడ్ కూడా మనకి
ఈ గలేరియా అని చెప్పేసి అయితే ఉంది. రైట్ అండ్ మాల్ రైట్ సైడ్ మై హోమ్ నవదీప్, మై హోమ్ అండ్ అద్భుతమైన టెంపుల్. మై హోమ్ వాళ్ళే కట్టించారు అది కూడా టెంపుల్. మై హోమ్ రామేశ్వరం గారు చాలా అద్భుతమైన వ్యక్తి. ఇది కూడా మై హోమ్ బిజినెస్ ఏరియా. సో చాలా పెద్ద కన్స్ట్రక్షన్స్ వాళ్ళవి. మై హోమ్ పూజ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇక్కడ, పెద్ద అపార్ట్మెంటు. అందులో ఓన్లీ హై బిజినెస్ టైకూన్స్, గొప్ప బిజినెస్ టైకూన్స్ అండ్ పెద్ద కంపెనీ ఓనర్స్ మాత్రమే అందులో ఉంటారు. సో అది ప్రెస్టీజియస్ అలా ఉండడం అనేది చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు మై హోమ్ పూజ. సో చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్ అది. ఇది హైటెక్ సిటీ. చూడవచ్చు రాత్రి కూడా మనం హైటెక్ సిటీ అని ఇంతగా అనుకుంటున్నాము. వచ్చాము హైటెక్ సిటీ. మీకైతే చీకట్లా ఏం కనబడుతుందో అర్థమవుతలేదు. మళ్ళీ వీడియో చూసేదాకైతే నాకు తెలియదు. ఒకసారి నా హెల్మెట్ పైకి అంటుంది. చూడవచ్చు మేము హైటెక్ సిటీకి అయితే వచ్చాం. దీస్ ఆల్ ఆర్ ద హైటెక్ సిటీ. అండ్ నౌ యు సీ ఇక్కడ ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంది. ఈ ట్రాఫిక్ సిగ్నల్ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత కాస్త లెఫ్ట్ తీసుకుంటే మనకు శిల్పకళా వేదిక అనేది అయితే ఉంటుంది. సో మనకి ఎలా కావాలి, ఓకే ముందుకు వెళ్ళేసేసి గూగుల్ మ్యాప్ కూడా అదే చూపిస్తుంది మనకు. ముందుకు వెళ్ళేసేసి సో లెఫ్ట్కి తీసుకొని మళ్ళీ రౌండప్ చేసుకోమంటుంది. లెట్స్ ఎలా పోవాలి ఏంటి అనేది మనం చెక్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏమంటే ఈ హైటెక్ సిటీని అయితే కన్స్ట్రక్షన్ చేశారో ఈ ఏరియా సైబర్ టవర్స్. సో అప్పటి నుంచి హైదరాబాద్కి అయితే మహర్దశ వచ్చింది మహానుభావుడు. మొత్తానికి అయితే తన ఆలోచన విధానం చాలా అద్భుతంగా ఉంది. వాస్తవానికి కూడా ఇది ఎవరి అవునన్నా కాదన్నా కానీ ఒప్పుకోదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ఇంత డెవలప్మెంట్ ఏమున్నా కానీ మూలం మనం చంద్రబాబు నాయుడు గారికి క్రెడిట్ ఇవ్వచ్చు. 100% క్రెడిట్ ఇవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారికి. ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు ఏదైతే మళ్ళీ ఒక ఫ్లైఓవర్ కనబడుతుంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి అదేమో రైట్ ఒక సిగ్నల్, అది కింద సిగ్నల్ ఉంది. రైట్ సైడ్కి వెళ్తే మనము డైరెక్ట్గా కేపీహెచ్బి కూకట్పల్లి అటు సైడ్ వెళ్తుంది. ఫస్ట్ మన కేపీహెచ్బి కూకట్పల్లి మళ్ళీ సింగపూర్ టౌన్షిప్ ఉంటుంది, అది అలా ఉంటుంది. ఆ నుంచి మియాపూర్ అదంతా కూడా మళ్ళీ అదొక ప్రపంచం. లెఫ్ట్ సైడ్కి వచ్చేసేసి మళ్ళీ మనం మొత్తము అంతా కూడా హైటెక్ సిటీ అంతా కూడా మనకు సాఫ్ట్వేర్ రంగం, అన్ని అద్భుతమైన పెద్ద ఆఫీసెస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇది సిగ్నల్ అయితే చాలాసేపు పడింది. చాలా పెద్ద సిగ్నల్, ఎందుకంటే ఇది మెయిన్ ట్రాఫిక్ జంక్షన్. ఇప్పుడు అన్ని ప్రదేశాలకు సంబంధించి అన్ని ఆఫీసెస్ ఇప్పుడే ఓపెన్ చేస్తారు కాబట్టి, అప్పుడే వదిలిపెట్టేస్తారు కాబట్టి ఈ ట్రాఫిక్ జామ్ అయితే ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఎంత ఉన్నా పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా కానీ, హెల్మెట్ వేసుకోవాలన్నా కానీ, हम लोग हैदराबादी है पूरा हम नहीं जानते, అంతేగా అన్నది తప్ప మనం వేరే చేయాల్సింది ఏదీ లేదు. కాబట్టి మిత్రులారా కొన్ని పట్టించుకోనట్టుగా వదిలేయాలి. అన్నీ పట్టించుకుంటే మనకు టేక్. సో చెప్పేంత వరకు మనం ఎదుటి వారికి అవేర్నెస్ ఇచ్చేంత వరకు కూడా అవేర్నెస్ అటు మాట మన వల్ల కాదు. రైట్, చూడండి ఇది శిల్పకళా వేదికకైతే వచ్చాము. వావ్, హైటెక్ సిటీకి మనం వచ్చేసాము. శిల్పకళా వేదిక ఇక్కడ చూసుకోవచ్చు. మనకు యుఎస్ చంద్రబోస్ గారిది యుఎస్ ఉంది. యుఎస్ హైటెక్ సిటీ శిల్పకళా వేదిక. యువర్ డెస్టినేషన్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ అని చెప్పేసి అయితే గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. లెట్స్ సీ హౌ ఈజ్ ద
శిల్పకళా వేదిక. ఓకే, ఇక్కడ మనం అయితే శిల్పకళా వేదిక అయితే చూస్తున్నాము. నేను ఇక్కడ మీకైతే